సాధన చేయాల్సింది ఏంటంటే ప్రేమించడము. మానవ లక్ష్యం ఏంటంటే దేవుడు దేవుడు ఒక మనిషిని అప్లై చేస్తాడు, మానవుడు ఒక మనిషిని అప్లై చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యభిచారం ఉందని అనుకుందాం, ఆమెని ఒక మనిషి పిలవాలి అని అనుకున్నారనుకో, ఒక మనిషి ఆమెని గుర్తించాలి అనుకున్నారనుకో, ఏమని చెప్తారు? ఆమె అక్కడ లేదు. ఏమని చెప్తారు? ఆమె బహుశా దేవుని నమ్ముకుని తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది, మంచిగా జీవిస్తుంది. కానీ తనని మనిషి ఏ విధంగా గుర్తిస్తాడండి? ఒకప్పుడు దేశీ ఉంది కదా, ఒకప్పుడు అలా ఉండేది కదా, ఆమె అందరు అవును కదా. దేవుడు ఇప్పుడు కూడా తనని ఒక కొత్త సృష్టిగా చూస్తున్నాడు. అంటే గతానికి సంబంధం లేదు, కానీ ఆయన ఏమైనా అంటే ఎవరైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాత్ర గతించును, ఇదిగో కొత్త వాయుడు. అందుకనే నా కిందకి చేయబట్టి వెనకటి చూడకు కాదు అంటే ముందుకే సాగిపోవాలి, వెనకటి గతం అంతా కూడా. అందుకే ఒక మాట